ఈరోజు పాలకూర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 2 ఆనియన్‌ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది మిక్సీ జార్‌లో వేసుకొని 2 స్పూన్ల ధనియాలు వేసుకుందాం. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని 2 స్పూన్ల మిర్చి పౌడర్ కూడా వేసుకుందామండి. అలాగే దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూద్దాం ఇప్పుడు. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ మెత్తగా కూడా అవసరం లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని దీంట్లో మనకు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను ఈ స్పూన్‌తో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకున్నానండి. అలాగే దీంట్లో కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వీటిని ఆయిల్‌లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లికారాన్ని ఇందులో వేసుకుందాం. ఇది బాగా కలుపుకోవాలండి. ధనియాలు, జీలకర్ర వేసాం కదా! ఇదంతా వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి ఆయిల్‌లో. ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూద్దాం ఇప్పుడు. చూడండి, ఆయిల్‌లో చక్కగా ఉడికిపోయింది కదా! ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో పాలకూర వేసుకుందామండి. నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను పాలకూరని. 3 కట్టల పాలకూర తీసుకున్నానండి. ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. పాలకూరని ఇలా ఉల్లికారం వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టి మరొక 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూసినట్టయితే మన పాలకూర ఉల్లికారం రెడీ అయిపోతుందండి. చూడండి, పాలకూర ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, రెడీ అయిపోయింది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి ఎలా కనిపిస్తుందో. తింటుంటే అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేస్తారు కదూ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.